అయితే ఎక్స్‌ప్లోర్ చేద్దాం అనుకున్నాము. అంటే నేను అనుకున్నాను. ఆయన ఎలాగో రోజు ఆఫీస్‌కి అక్కడికే వెళ్తాడు కాబట్టి ఆయనేం అనుకోలేదు. నేనే అనుకున్నాను. సో, నైట్ టైం అయితే కొంచెం బాగుంటుంది కదా! వ్యూ చూద్దాం అని చెప్పేసి నేనైతే అడిగాను. అడుగుతూ ఉన్నాను. సో, అప్పటికి ఒక 2 డేస్ నుండి ఎలాగో వాళ్ళకి వీకెండే కదా! ఇంకా సండే ఈవినింగ్ అయితే సరే వెళ్ళాము. మళ్ళా రోజు ఆఫీస్‌కి వెళ్ళొచ్చిన తర్వాత అయితే వచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే కొంచెం ఎంతైనా ఇదిగా ఉంటారు కదా! వెళ్దామని చెప్పేసి 5 అప్పుడైతే అడిగాడు. నేను ఆలోచిస్తున్నప్పటికి నేను ఇంకొక పనులైతే పెట్టుకొని ఉన్నాను. సరే ఇంకా తీసుకెళ్తా అన్నాడు కదా అని ఇంక అప్పటికప్పుడు మేము రెడీ అయితే వెళ్ళిపోయాము. మేము స్టార్ట్ అయ్యేసరికి 6:10 అలాగైతే అయింది. సో, వచ్చేసిన తర్వాత కేబుల్ బ్రిడ్జ్ చాలా బాగుంటుంది కదండి నైట్ వ్యూ అసలు. లైటింగ్ అంతా అందరు ఫొటోస్ దిగడానికి అలాగ వస్తూ ఉన్నారు అక్కడికైతే. చాలా కలర్ఫుల్గా అయితే ఉంటుంది. పాపకు కూడా కొంచెం రిలాక్స్గా అనిపిస్తుందిలే, కొంచెం బయటకు తీసుకపోతా అని చెప్పి ఆమెను కూడా తీసుకెళ్ళాము. సో, ఇలా ఉంది అక్కడ వ్యూ అయితే. ఆ రోజు ఎలాగో సండే కదండి, మేము ఆల్రెడీ ఇంట్లో చికెన్ చేసుకొని ఉన్నాం కాబట్టి పెద్దగా అయితే బయట ఏం తినలేదు, తినాలనిపించలేదు అసలు. నార్మల్ డేస్లో అయితే మేబీ తినుండే వాళ్ళమేమో. జస్ట్ ఐస్ క్రీమ్ అయితే తీసుకొని 2-3 ఫోటోలు తీసుకున్నాం అంతే. సో, ఇది వచ్చేసి మైండ్ స్పేస్. చాలా కలర్ఫుల్గా అయితే ఉంది కదా! నైట్ టైంలో అయితే అన్ని కలర్స్ బాగా కనిపిస్తాయని నైట్ రావడానికి అయితే నేను ప్రిఫర్ చేశాను. నెక్స్ట్ ఇది వచ్చేసి కేపీహెచ్పి అండి. కొంచెం పని ఉండి ఒక పర్సన్ని మీట్ అవ్వాలని మేము అక్కడికైతే వచ్చాము. అక్కడికి వెళ్ళేసి జస్ట్ కొన్ని ఐటమ్స్ తీసుకోవాలి అయితే తీసేసుకొని ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మేము మీట్ అయిన తర్వాత ఒక ½ అన్ అవర్ ఉన్నాము. ఇంకా టైం లేదు కదా, నైట్ టైం కదా వెళ్ళింది. ఇంకా 8 అలా వెళ్ళినట్టున్నాము. వెళ్ళేసి ఒక 8:40 ఆ టైం వరకు ఉండేసి తర్వాత రిటర్న్ అయితే అయిపోయాము మేము. ఇది వచ్చేసి రిటర్న్లో ఇంకా మళ్ళీ ఐకే కనపడింది. వెళ్ళేటప్పుడు కనపడింది, ఆగుదాం అనుకున్నాము. కానీ ఐకేకి వెళ్తే టైం మొత్తం అక్కడే అయిపోతుంది కదా. సరే వచ్చేటప్పుడు టైం ఉంటే చూద్దాంలే, మళ్ళీ వేరే వాళ్ళని కలవాలని చెప్పాను కదా. సో, టైం ఉంటే చూద్దాం అనుకున్నాము. అప్పటికి మేము వచ్చేప్పటికి దగ్గర ఇంటికి వచ్చేటప్పటికి 10:30 అయిందండి. ఇంకా మేము ఐకే దగ్గరకు వచ్చేసరికి 9 దాటింది. ఇంక ఈ టైంలో వెళ్ళడం కష్టం లేదని చెప్పేసి అప్పుడైతే వచ్చేసాము. ఇంకెప్పుడైనా ఐకియా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే స్పెషల్గా దానికోసమే వెళ్ళాలి, ఏ పనులు పెట్టుకోకుండా అనుకున్నాము. కుదిరితే చూద్దాం అనుకున్నా, ఇంకా ఆ రోజైతే కుదరలేదు. ఇంకా ఇవన్నీ అయితే జస్ట్ చూసుకుంటూ మళ్ళీ రిటర్న్ అయితే అయ్యాము.
అసలు వీళ్ళు ఇంత ట్రాఫిక్లో ఈ వేస్ గుర్తుపెట్టుకుని పర్ఫెక్ట్గా ఎలా వెళ్తున్నారా అనిపించింది. మేబీ ప్రాక్టీస్ మేడ్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా, అలా కావచ్చు. అవసరం వస్తే ఏదైనా నేర్చుకోవాల్సి వస్తుంది. ఎన్ని ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి అన్ని ఫుడ్ కోర్ట్స్ దగ్గర జనాలు ఉంటూనే ఉంటారండి. మొత్తం ఫలుదా, పానీపూరి, ఐస్ క్రీమ్స్ అన్నీ పెట్టున్నారు. కొబ్బరి నీళ్ళు, ఎంతమంది ఉంటే అంతమంది ఉంటూనే ఉంటారండి అక్కడ బండి దగ్గర మొత్తం. వచ్చేసి కాల్కమ్, ఇది హెచ్సిఎల్ టెక్. ఇది వచ్చేసి నాలెడ్జ్ పార్క్. ఇక్కడ కానీ ఫొటోస్ రీల్స్ ఏమైనా తీసుకోవాలంటే బాగా వస్తాయి, ఫుల్ లైటింగ్ ఉంది కాబట్టి. ఎక్కడ చూసినా జనాలు అయితే కనిపిస్తూనే ఉన్నారు, వీకెండ్ కదా దట్టు. సో ఏమైనా ఫొటోస్ దిగాలన్నా, రీల్స్ చేసుకోవాలన్నా, అలాగా రికార్డ్ చేసుకునే దానికైతే చాలా బాగా వస్తాయండి ఇక్కడ. అప్పటికి అంత టైట్ ఉన్నట్టుంది, ఏం తినకుండానే వెళ్ళాం మేము అప్పటికి. అయినా కూడా అలానే ఉంది. సరే బయటకు వచ్చాం కదా, ఏదో ఒకటి తినాలని ఒపీనియన్ తోటి ఫ్రై పీసెస్ అమ్ముతారు కదండి ఇలాగ, ఫిష్ ఎక్కువగానే దొరుకుతాయి హైదరాబాద్లో. సో అవైతే తీసుకుని జస్ట్ తినేసి వచ్చేసాము. ఇదైతే ఎంత బాగుందో చూడండి, ఓఆర్ఆర్ దగ్గర వాక్ చేయడానికి, సైక్లింగ్ కోసం అని చెప్పి పెట్టారు కదా, చాలా బాగుంటుంది. డే టైం అయినా నైట్ టైం అయినా ఫుల్ షెల్టరు, లైట్, ఏ ఇబ్బంది ఉండదు అసలు. డే టైం వెళ్ళినప్పుడు కూడా చూసాను, వాటర్ పెట్టి మొత్తం మంచిగా కేర్ చేస్తూ ఉంటారు చెట్లని. ఇదైతే చాలా బాగుంటుందండి. ఎవరైనా మంచిగా వాక్ చేసుకోవచ్చు, సైక్లింగ్ చేసుకోవచ్చు. ఆ టైంలో కూడా చూడండి ఎలాగ తిరుగుతున్నారు, జాగింగ్ అంతా చేసుకోవచ్చు. సో ఇదే ఇవాళ వీడియో. ఇఫ్ యు లైక్ ద వీడియో, డూ లైక్ అండ్ షేర్.